ఉదయగిరి మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామం ప్రజల వలసతో బోసిపోయింది. గ్రామంలో ఒకప్పుడు మిర్చి, పసుపు పంటలు లాంటి వాణిజ్య పంటలు వేసి ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న రైతులు నేడు గ్రామంలో కనీసం ఒక్కరు కూడా లేకుండా వెళ్లిపోవడం, భూములన్నీ బీడిపారిపోవడం చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ, పంచాయతీ నిధులు ఉపయోగించి సమస్యలను తీర్చడానికి ప్రయత్నించినప్పటికీ పట్టణాల బాట పట్టి అక్కడే సెటిల్ అయిపోవడంతో 40 కుటుంబాలతో విరాజిల్లిన ఊరు నేడు 4 కుటుంబాలు కూడా లేవంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అంచనా వేయవచ్చు. నిన్న ఒక ఊరు, నేడు ఒక ఊరు, రేపు ఏ ఊరో ఇలా గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతుంటే పట్టణాలు పెరిగి ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రామాలలో ఉండే ప్రజానీకానికి మౌలిక సదుపాయాలు ఉపయోగించుకునే జీవనం సాగించే విధంగా చేయించాలని, అందుకే తగిన ప్రత్యామ్నాయ సదుపాయాలను కల్పించినట్లయితే పరిస్థితి చేజారకుండా ఉంటుందని ఆ ఊరి సర్పంచ్ తెలిపారు. ఇప్పుడు మీరు ఇద్దరు ఆడ ఉండలేక భయంతో ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఒక్కటే ఉండలేకపోయినా సగం ముద్దుగాడ పోతుంది. ఒకటే ఉండలేకపోయా. అవునవును. ఏం పేరు పెద్ద నీ పేరు? బసిరెడ్డి వెంకటరామరెడ్డి. బసిరెడ్డి వెంకటరామరెడ్డి. మల్లారెడ్డిపల్లి అనే ఊరు ఇప్పుడు బాగా వెలిగిందంటగా? బాగా వెలిగింది. పెద్దోళ్ళ అయ్యంలో బాగున్నది, మా అయ్యంలో కూడా బాగానే ఉన్నది. ఈ పిల్లోళ్ళు ఎక్కువ వచ్చినాక ఆదాయం లేక ఆ భూములు సరిగా పైర్లు పెడితే పందులు తింటా, ఈ ఉదయ రావులు తింటా, ఇంకా అందరూ 7 రోజులు ఆడ వెళ్ళిపోయారు. మీరు మాత్రం ఊరు నమ్ముకుని ఈయనే ఉండు. ఈయనే ఉండు. ఎన్ని ఎకరాలు సాగు బాగా పొలాలు ఉన్నాయి కదా? పొలాలు కూడా కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది ఏంటి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మొత్తం ఈడ? ఆడ ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. అందరూ వెళ్ళిపోయారు. ఏది పండగలు గిండగలు పండగ ఎవరు ఎవరి దారి వాళ్ళదే. ఎవరి దారి వాళ్ళే. ఏమీ లేకపోయా బస్సులు, ఏదైనా పోయేదానికి ఊర్లో ఏం లేకపోయా. ఆయనకేమో డయాలసిస్ పెడతారు ఆత్మహత్య. వారానికి 3 మాటలు మళ్ళీ రేపు పోవాలి. మీరు బస్సు పోవడం ఇంకా వచ్చేటప్పుడు బస్సుకు, పోయేటప్పుడు అంబులెన్స్. అంబులెన్స్ ఆడి దాకా వస్తుంది? వీడికి వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద వచ్చే కాబట్టి వస్తుంది. ఆవారికి అయితే అల్లాడిపించింది, లేడిపించింది ఆడున్నాం. వీడికి వస్తుంది. వీడికి కూడా అట్నే చేస్తా ఉంటాం. పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్. తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా? వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా? 0 కౌంట్ తో బాధపడుతున్నారా? మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి. కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు. సంప్రదించండి పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్. శాంతి స్వీట్స్ వెనుక SBI ATM పక్కన, విజయమహల్ గేట్ రోడ్, నెల్లూరు. కాంటాక్ట్ 0861234899. వెళ్ళిపోయాను పాపం. ఇక్కడ పని లేక, నీరు వాటర్ లేక, పొలాలు బాగా పండక వెళ్ళిపోయాను అందరూ. ముసలి వచ్చాడు పాపం. కొడుకులు అక్కడ కూలిపోయిన బెంగళూరు. వీళ్ళు మంచిగా ఏదైనా అంబులెన్స్ కూడా రావట్లేదంటగా? ఏదో వస్తా ఉంటాడు, కొడుకు వస్తా, కొడుకు రాడు, చూసి పోతా ఉంటాడు. దాదాపు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ ఊర్లో? ఊళ్ళో మొత్తం ఉన్నాయి. నాకు మనుషులు మొత్తం 10 కుటుంబాలు. వాళ్ళు ఆనందం అంత 10 కుటుంబాలు ఉన్నాయి. 20 ఇళ్ళు దాకా ఉన్నాయి. అవునవును, బాగుంది. పొలాలని అమ్ముకొని జీవనోపాధిలోకి వెళ్ళిపోయారు అంటాడు. వాళ్ళు ఎప్పుడైనా పండుగలకు వచ్చి ఏదైనా ఫెస్టివల్ చేయడం లేదు కదా, మూతపడిపోయినాయి. దాసరపల్లి సర్పంచ్ని, దాసరపల్లి, ఉడవనపల్లి, మరడిపల్లి, ఎర్రబలికుంట ఒక పంచాయతీ. బాగా రెడ్డిగాళ్ళు బాగా ఉన్నోళ్ళు, ఎర్రబలికుంట కానీ, మరడిపల్లి కానీ, ఉడవనపల్లి కానీ బాగా ఉన్నోళ్ళు ఏమి బతకలేక కరువు వచ్చి మొత్తం బెంగళూరు ఇట్లా లేచి వెళ్ళిపోయారు. ఆ మరడిపల్లి అంటే బాగా మంచి ఊరు, అది బాగా పైర్లు పండించుకుంటా బాగా లైన్లో ఉన్నారు. ఆ ఊరు
నేను కూడా బోర్ వేయించిన, కరెంట్ వేయించిన, అన్నీ ఖాళీలు ఇప్పించిన, అన్నీ ఏం లాభం లేదు ఆడ. ఏం లేక బతుకుది ఏం లేక మొత్తం వెళ్ళిపోయింది. ఒక్క ఇంటి ఒక కుటుంబం కూడా ఆడ లేరు మరడిపల్లి మాత్రం. సార్ అక్కడ దాదాపు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఆడ ఒక 40 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాలు ఉన్నాయి. 40 పనులు లేక ఎట్లంటే వెళ్ళిపోయారు. మంచి రైతులు రెడ్డిగాళ్ళు మంచి అందరూ వెళ్ళిపోయారు.